భారతదేశ హిందువుల కళ నెరవేరింది. అయోధ్య నిర్మాణం సాకారమైంది. కానీ చాలామందికి తెలియని జ్ఞానవాపి ఆలయం ఇది ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉంది. అది 1669 అతి క్రూరుడైన ఔరంగజేబుచే పరిపాలిస్తున్న ఈ భారతదేశంలో చాలా హిందూ దేవాలయాలను సర్వనాశనం చేయించాడు. కానీ కాశీ విశ్వనాథ దేవాలయం పక్కన ఉన్నటువంటి జ్ఞానవాపి ఆలయం చాలామందికి తెలియని ఒక కథ. దీనిని అతి క్రూరంగా ఔరంగజేబు సర్వనాశనం చేయించి దాని మీద ఒక మసీదును కట్టాడు. కానీ ఒక పాపం ఎప్పటికీ కూడా అలా ఉండిపోదు. వేలాది మంది హిందువులు దానికోసం పోరాడారు, కోర్టులలో కేసులు వేశారు. దానికోసమై 2022 మే 14, 15, 16 తేదీలలో ఉత్తరప్రదేశ్ కోర్టు ఏఎస్ఐని ఆదేశించింది. అసలు అక్కడ ఏ నిర్మాణం జరిగింది దాన్ని వెలికి తీయాలంటూ. జ్ఞానవాపి సముదాయంలో సర్వే సందర్భంగా శివలింగం కనిపించిందని ఆ ప్రాంతాన్ని సీల్ చేయాలని వారణాసి కోర్టు 2022 మే 16న జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశించింది. అలాగే సుప్రీంకోర్టు కూడా 2022 మే 17న అక్కడ ప్రాంతాన్ని సంరక్షించాలని లోకల్ పోలీసులను ఆజ్ఞాపించింది. 16వ శతాబ్దంలో కాశీ విశ్వనాథ ఆలయంలో కొంత భాగాన్ని ఔరంగజేబు ఆదేశాలతో కూల్చివేసిన జ్ఞానవాపి మసీదు నిర్మించాలని వారణాసి కోర్టు 1991లో పిటిషన్ దాఖలై ఇప్పుడు అది ఒక కొలిక్కొచ్చింది. జ్ఞానవాపి కేసులో మసీదు ప్రాంగణంలో పూజలు చేసేందుకు వారణాసి కోర్టు హిందువులకు అనుమతినిస్తూ కోర్టు 2024 జనవరి 31న తీర్పును వెల్లడించింది. దీనితో ప్రాంగణంలో పూజలు నిర్వహించేందుకు హిందువులకు అనుమతి లభించింది.